ధనుష్, హీరోయిన్ నయనతారకు మధ్య పాత గొడవలేమైనా ఉన్నాయా? ఇద్దరూ గొడవ పడినట్టు ఇప్పటి వరకైతే ఎలాంటి వార్తలు లేవు. కానీ నయన్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఓ బహిరంగ లేఖ కోలీవుడ్ నే షేక్ చేస్తోంది. ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా హీరో ధనుష్ కి ఓ 3 పేజీల బహిరంగ లేఖ రాసింది. ఆ లేఖలో ధనుష్ పై విరుచుకుపడింది లేడీ సూపర్ స్టార్. ఇంతకీ ఈ లెటర్లో ఏముంది? ధనుష్ పై నయన్ ఎందుకు ఒక్కసారిగా అంతలా ఫైర్ అయింది? వీరిద్దరి మధ్య ఉన్న వివాదం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె భర్త డైరెక్టర్ విఘ్నేష్ 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీగా ఈ నెల 18న రిలీజ్ చేయాలనుకున్నారు. అనేక అడ్డంకులు, సవాళ్లను దాటి ఈ డాక్యుమెంటరీ ఎట్టకేలకు స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ డాక్యుమెంటరీ ఆలస్యం కావటానికి హీరో ధనుష్ కారణమని చెబుతూ అతడిపై 3 పేజీల లేఖ రాసి అందరినీ షాక్ కి గురి చేసింది నయన్. ఈ లేఖలు ధనుష్ పై నయన్ ఓ రేంజ్ లో ఫైర్ అయింది. అభిమానులకు కనిపించే ధనుష్ వేరు అని, అతని క్యారెక్టర్ ఇదే అని విమర్శించింది. ఫ్యాన్స్ కు సూక్తులు చెప్పే ధనుష్ తాను మాత్రం పాటించడంటూ ఓ రేంజ్ లో విడుచుకుపడింది. నయనతార, విఘ్నేష్ లకు నేను రౌడీనే మూవీ చాలా స్పెషల్. ఈ మూవీని హీరో ధనుష్ నిర్మించాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలోని కొన్ని లిరిక్స్, క్లిప్స్, సీన్స్ ని తన డాక్యుమెంటరీకి వాడుకుంటామని నయన్ ధనుష్ ను రిక్వెస్ట్ చేసిందట. అయితే మొదట్లో అందుకు ధనుష్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. దాంతో నయన్ నేను రౌడీనే సినిమా టైంలో బిహైండ్ ది సీన్స్ లో తన ఫోన్ కెమెరాల్లో తీసుకున్న విజువల్స్ ని ఓ 3 సెకండ్ల పాటు ఎడిట్ చేసి రీషూట్ చేసి ఈ డాక్యుమెంటరీలో వాడారట. అయితే ఆ 3 సెకండ్ల BTS ఫుటేజ్ ని యూజ్ చేసినందుకు ధనుష్ 10 కోట్ల రూపాయల నష్టపరిహారం డిమాండ్ చేశాడని నయన్ ఆ లెటర్ లో చెప్పుకొచ్చింది. ప్రైవేట్ గా తీసిన సీన్ కి ఇప్పటికే వెబ్సైట్ లో షేర్ చేసినందుకు 10 కోట్ల పరిహారం కోరటం చాలా విచిత్రమని, ఈ వినయపూర్వకమైన చర్యతో మీరు ఎలాంటి వ్యక్తో అర్థమవుతోందని మండిపడింది. మీరు స్టేజ్ పై మాట్లాడే మాటలను మీరు ఒక్కసారి కూడా పాటించరని తనకు, తన భర్తకు తెలుసునని నయనతార ఈ లేఖలో విమర్శించింది. ధనుష్ తీసుకున్న ఈ డెసిషన్ తో వ్యక్తిగతంగా తమపై ఎంత ద్వేషం ఉందో అర్థమైంది అన్నారు. మీరు ఉద్దేశపూర్వకంగానే ఇంతకాలం ఇలా చేయటం బాధాకరమని, అందులోనూ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రిలీజ్ అయిన తర్వాత మీరు నష్టపరిహారం డిమాండ్ చేయటం చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ఒక నిర్మాత తన సినిమాల్లో పనిచేసే ఆర్టిస్టుల పర్సనల్ లైఫ్ ను, ఫ్రీడమ్ ను నియంత్రించగలడా అని నయన్ ప్రశ్నించింది. చట్టపరమైన చర్యలను చట్టపరంగా ఎదుర్కోవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని నయన్ తెలిపింది. నేను రౌడీనే మూవీకి సంబంధించిన సీన్స్, సాంగ్స్ కు కాపీరైట్, నో హోల్డ్ బ్యాడ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను దయచేసి కోర్టుకు వివరించండి అంటూ బహిరంగ లేఖలో నయన్ ధనుష్ కు సవాల్ విసిరింది.